సూర్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు నువ్వు రాకపోయుంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎప్పుడు వసుకి అవసరమో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఎవరైనా ఇతను సూర్య. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వసుంధర ప్రాణం పోసిన అన్నయ్య. ఒకప్పుడు వసు కోసం ప్రాణాలు పణంగా పెట్టినవాడు. వసు సంతోషంలో పక్కన ఉన్నా లేకపోయినా, వసు ప్రాబ్లంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే వచ్చేస్తాడు. మరి ఇప్పుడు వచ్చినట్టా? వాసుకి మీరు అన్నయ్య అయితే ఇప్పటి నుంచి నాకు కూడా మీరు అన్నయ్యే. ఒక్క నిమిషం. ఒక ఫోటో తీసుకుందాం. అమ్మా, ఆ ఫోటో నాకు ఫార్వర్డ్ చేస్తావా? తప్పకుండా. నంబర్ చెప్పండి. 94401238 పంపించాను అన్నయ్య. సూర్య, ఈ అటాక్ని చూస్తుంటే ఎవరో కావాలనే చేయించినట్టు అనిపిస్తుంది. ఇంకా తలుచుకుంటేనే భయంగా ఉంది. అది సరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? చేయించినట్టు అనిపించడం కాదు బావా, నిజంగా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుంటే అది విని ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు? అటాక్ అని తెలిసి రావడం ఏంటి? ఒక్క నిమిషం. నా కూతురు నాకు అబద్ధం చెప్పి ఆ సిద్ధుతో ధ్రువతో కలిసి సినిమాకు వెళ్తుంది. అది నీకెలా తెలుసు? ఆ మల్లిక నిన్న వాళ్ళ ముగ్గురి కోసం టికెట్స్ ఫోన్లో రిజర్వ్ చేపిస్తుంటే విన్నాను. మల్లిక రిజర్వ్ చేసిన ఆ 3 టికెట్స్ వాళ్ళ సమాధికి మొదటి మెట్లు. యాక్సిడెంట్ పేరుతో వాళ్ళని ఫినిష్ చేయాలి. ఈ అటాక్ మల్లిక అకౌంట్లో పడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాన్న ఎందుకలా చేస్తారు? ఇంకా చాలా చేస్తారు మహి, నీకు తెలియదంతే. అన్నయ్య, నీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు కదా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను, పద. సూర్య, ఒక చిన్న రిక్వెస్ట్. 1 గంట వీళ్ళ ఫోన్స్ మీ కంట్రోల్లో పెట్టుకోండి. వాడికి ఈ విషయం తెలియకూడదు. అది నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ఇదిగోండి. రేయ్, మీ ఫోన్లు ఇవ్వండి రా, ఇవ్వండి. అన్నయ్య, ఏం జరుగుతుంది? మహి, నేనేం చెప్పినా ఇప్పుడు నీకేం అర్థం కాదు. ముందు ఇంటికి వెళ్దాం. ఆ దాస్ పడే కంగారులోనే మనకు అసలు ఆన్సర్స్ దొరుకుతాయి. పద. ఇదే నెంబర్ కదా ఇచ్చాడు. కాల్ వస్తుంది, మీరు రిలాక్స్ అవ్వండి అన్నాడు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో. ఏంటి, మీరు వచ్చేసారా?
ఏంటి మేము రాకుండా ఉండడానికి ఏమైనా ప్లాన్ చేశారా? ఆ, అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి మమ్మల్ని చూసి అంత షాక్ ఎందుకయ్యావు? ఏదో అంతరిక్షంలోకి వెళ్ళినట్టు. షాక్ ఏం లేదు. హ? ఇదిగో మీకేదో అయినట్టు ఏదో పెద్ద పీడకలు వచ్చినట్టు అనిపించింది. అమ్మో, అందుకే కంగారు పడ్డాను. ఓ మ్, మీరు వచ్చేసారు కదా, హ్యాపీ హ్యాపీ. పగటి కళ్ళలు నిజం కావు. ఎక్కువగా కళ్ళలు కనకండి. మహి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? చెప్పాను కదా నాన్న, కాలేజ్కి వెళ్తున్నానని. కానీ ఇవాళ క్లాస్ లేదు. అన్నయ్యకి ఫోన్ చేస్తే వచ్చి పిక్ చేసుకున్నాడు. ఏ రూట్లో వచ్చారమ్మా? అసలు నీకేం కావాలి నాన్న? ఎందుకంత గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? రోజు వచ్చే రూట్లోనే వచ్చాం. మీరు ఏ రూట్లో వస్తామనుకున్నారు? నాకెలా తెలుస్తుంది? ఊరికే ఊరికే అడిగా, ఊరికే. ఊరికే. మహి, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. మ్. మీద మీదకి వస్తున్నారండి. ఏం చేస్తారేంటి? ఇదిగో మామూలుగా ఉండదు చెప్తాను మీకు. ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి. ఏం చేస్తున్నారు? ఈసారి తప్పించుకున్నట్టు ప్రతిసారి జరగకపోవచ్చు. తప్పించుకోవడం ఏంటి? ఏమైనా అయిందా? నేను చెప్తుంది మా గురించి కాదు, నీ గురించి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవమని, లేకపోతే స్లిప్ అయిపోతావని చెప్తున్నాడు. వీడిని తక్కువ అంచనా వేయకూడదు ధ్రువ. అత్తకి వెంటనే చెప్పాలి. చూపులకే గనుక సిగ్గుంటే ఇవాళ వీళ్ళు చూసిన చూపులకి మాడి మసైపోయేవాడిని. అంశు, అటెళ్ళుకు. ఇట్రా ఇట్రా అంశు. ఇక చాలు నాని. అయ్యోయ్యో, ఇది వసు ముద్ద, నువ్వు కొంచెం తినాలి. ఆ ఆ, మళ్ళీ వెళ్ళు, ఒక రౌండ్ తిరిగి వచ్చేసేయి. ఇక చాలు. నా బంగారు తల్లి కదూ, ఇది నా ముద్ద, ఇదే లాస్ట్, ఓకేనా? ఉహుం, వద్దు. అంతేలే, నా ముద్ద ఎందుకు తింటావు నువ్వు? మీ వసు ముద్ద అయితే తింటావు గాని. ఇప్పుడు నువ్వు నాతో ఆడినాని నాకు గొంతులోకి అది పొట్టులోకి దిగాలి కదా. పోవే, నాకు ఓపిక లేదు. అంతేలే నాని, వసుతో అయితే నీకు ఓపిక ఉంటుంది, నాతో ఆడమంటే ఓపికండదు. ఆ? అమ్మ దొంగ. సరే, ఆడతానులే. రా, పద 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 పద. వెళ్ళు. ఏ ఆగవే, అక్కడికి వెళ్ళుకో. అయ్యో, అరే ఆగమన్నానా? ఆగు, అలా. అరే అంశు, ఇంకా రావాలి, ఇంకా రావాలి. రా రా రా.
ఏ ఇలా రా. పడుకో. దొరికేశావు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అమ్మా, ఏయ్! అంటే ఆ దాసు రోడ్డు మీద మనుషులతో అటాక్ చేయించేదాకా వచ్చాడన్నమాట. ఎంత ధైర్యం వాడికి! వాడు మన వసుని చంపాలని చూస్తున్నాడా? అవునమ్మా, ముందు నుంచి నాకు వాడి మీద డౌటే. కానీ ఇప్పుడప్పుడే వసు జోలికి రాడనుకున్నాను. కానీ వాడు ఈరోజు అన్ని లిమిట్స్ దాటేశాడు. ఒకేసారి వసుని సిద్ధుని చంపి ఆ నేరం నీ అకౌంట్లోకి వెళ్ళేలా ప్లాన్ చేశాడు. అత్త, సూర్య వచ్చి వాళ్ళని అడ్డుకోకపోతే ఈరోజు ఏమయ్యేదో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. వసు చాలా డిస్టర్బ్ అయింది. సూర్య గురించి తెలిసి ఎమోషనల్ అయింది. కానీ తండ్రి మీద డౌట్స్ బాగా పెరిగాయి. అలా జరగకూడదు. ఆ దాసుని వదలకూడదు. ఇక నేను చూస్తూ కూర్చోను. ఈసారి వాణ్ణి అన్ని వైపుల నుంచి లాక్ చేయాల్సిందే. లేకపోతే వాసుకి ప్రమాదం తప్పదు. అంశు, అంశు, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? వసు, నీకు చెప్పాలి. నా మాటను నమ్ముతావా? దేని గురించిరా? నేను విన్నది చెప్తాను, వింటావా? ఎప్పుడైనా అంశు చెప్తే నేను వినలేదా? ఖచ్చితంగా వింటాను. చెప్పు, దేని గురించి? ఆ రోజు మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు నేను ఆ ఫైల్స్ రూమ్లో దాక్కున్నాను, గుర్తుందా? అంశు, నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను వినేశానని తెలిసి వెంటనే నా నోట్ మీద చెయ్యేసి గట్టిగా నొక్కేశారు. అయ్యో, చాలా భయమేసింది. నేను చెప్పేది నిజం వస్తు, నాకు భయమేస్తుంది. నీకేమైనా అవుతుందేమోని భయమేస్తుంది. నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పావు కదా, వసు మీద నమ్మకం ఉంది కదా. సరే, నీ గదిలో డ్రాయింగ్ బుక్స్ సెట్ చేసి పెట్టాను.
నువ్వు వెళ్ళి డ్రాయింగ్ వేసుకో, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే? అమ్మా వసుంధరా, ఎలా ఉన్నావమ్మా? అంత అయోమయంలో ఉన్నానన్నయ్య. కొన్ని నిజాలు నమ్మడం కష్టంగానే ఉంటాయమ్మా, కానీ నమ్మగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. నిన్న నాన్న ఎవరో పోలీస్తో మాట్లాడుతుంటే రికార్డ్ చేశానన్నావు కదా? అవునమ్మా. ఆ రికార్డింగ్ ఒకసారి నాకు ఆన్లైన్లో సెండ్ చేస్తావా ప్లీజ్? ఇప్పుడే పంపుతానమ్మా. మల్లిక, నిన్న వాళ్ళ ముగ్గురి కోసం టికెట్స్ ఫోన్లో రిజర్వ్ చేపిస్తుంటే విన్నాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మల్లిక రిజర్వ్ చేసిన ఆ 3 టికెట్స్ వాళ్ళ సమాధికి మొదటి మెట్లు. యాక్సిడెంట్ పేరుతో వాళ్ళని ఫినిష్ చేయాలి. ఈ అటాక్ మల్లిక అకౌంట్లో పడాలి. ఇక రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. ఓ మల్లికని నా చేతులతో అరెస్ట్ చేసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చాలా ఎదురు చూశాను. ఇక కథ సుఖాంతం కాబోతుందన్నమాట. అమ్మ వసు, అన్నయ్య, నీకిప్పుడు మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. నీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. నువ్వు ఒకసారి ఇంటికి రా అమ్మ, మాట్లాడుకుందాం. సరే అన్నయ్య, వస్తున్నాను. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. తీసుకోమ్మా. సుజా, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఊరు వెళ్ళిపోయావన్నారు. వెళ్ళిపోయేదాన్నే వసుంధరా, కానీ మల్లికమ్మ ఫోన్ చేసి నన్నిక్కడే ఉండమన్నారు. ఎందుకు? అత్తమ్మ ఎందుకు ఇక్కడ ఉండమన్నారు? అమ్మా వసుంధరా, ముందు నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. కాఫీ తనకివ్వు. కాఫీ తీసుకో. ఎందుకంటే ఆ దాస్ ఎవరికి ఎటువైపు నుంచి హాని తలపెడతాడో తెలీదమ్మా. అందుకే తనని నా దగ్గర ఉంచమని చెప్పారు. అసలేం జరిగిందన్నయ్య? అది నీకు తెలియాలనే మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా. అన్నీ చెప్తాను, కానీ నువ్వేం కంగారు పడకూడదు. చెప్పండి అన్నయ్య. ఏంటండి? కన్న బిడ్డని కూడా చూడకుండా చంపేసిన రాక్షసుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు మామయ్య.
అంటే నేను ఇన్నాళ్ళు నమ్మిన మహి అనే పేరు అది కుట్రమ్మా, నిన్ను దూరం చేయడానికి పన్నిన కుట్ర. అవును వసుంధర, ధ్రువ సార్ నీకోసం అంశు తన కూతురు కాకపోయినా కేవలం నువ్వు పాప బాధ్యత మనది అని చెప్పిన మాట కోసం అంత ప్రాణంగా చూసుకుంటున్నారు. అంటే అంశు ధ్రువ సార్ కూతురు కాదా? కాదు, నీ మీద ఆయనకున్న ప్రేమ అంత గొప్పది వసు. అమ్మా వసుంధర, నువ్వంతలా బాధపడకు. అది కదన్నయ్య, నేను వసుంధరిని అని తెలిసినా కనీసం నాకేమీ గుర్తు రావడం లేదు. నేను మనుషుల మధ్య ఉన్న శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తోంది. నాకు గుర్తురాని విషయాలకి నేనెలా స్పందించాలో నాకు తెలియడం లేదు. వసు, జ్ఞాపకం అనేది కేవలం మన మెదడుకి సంబంధించింది మాత్రమే. కానీ ఒక మనిషి మీద మనకున్న ప్రేమ మన మనసులో ఉంటుంది. నీ మెదడు మర్చిపోయినా నీ మనసు ఆ ఇల్లు, ఆ అనుబంధాల చుట్టే తిరుగుతుంటుంది. అందుకే కదా నీకు తెలియకుండానే నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళావు. నువ్వు నందితమ్మ కూతురువి వసుంధర. గతం గుర్తొచ్చింది నాన్న. మనకి నిజం తెలుసని దాసికి తెలియకూడదు. వసు, నీకు మొత్తం గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చింది సార్. ఇక నుంచి మన మధ్య ప్రేమకు తప్ప బాధకి, కన్నీటికి చోటుండకూడదు.